హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. నేను మీ రమేష్ దేవతిని, కెరీర్ కౌన్సిలర్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాళీ ప్రసాద్ గాదిరాజు గారు. గత 35 సంవత్సరాలుగా ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో రకరకాల పొజిషన్‌లో సార్ వర్క్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా చాలా పెద్ద పెద్ద అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూషన్స్‌కి, పరిశ్రమలకి వర్క్ చేస్తున్నారు. సార్‌ని అడిగి ఇంజినీరింగ్ వర్సెస్ నాన్ ఇంజినీరింగ్ అంటే మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అండ్ ఇండియాలో కాకుండా అబ్రాడ్‌లో కూడా ఎలాంటి జాబ్స్, ఎలాంటి కెరియర్స్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఓకే సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఇప్పుడు 2026లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి సార్. మళ్ళీ జనరల్గా పేరెంట్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, మా బాబుని ఏ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేయించాలి, ఎలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేయించాలి అని. బట్ మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం మా ఐ డ్రీమ్ కెరీర్ పాత్ ద్వారా. అదేంటి అంటే ఇంజనీరింగ్ వర్సెస్ నాన్ ఇంజనీరింగ్. అసలు నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి మంచి జాబ్స్ లేవా, శాలరీస్ రావా, ఎందుకని పేరెంట్స్ అందరూ ఇంజనీరింగ్ వైపే పరిగెడుతున్నారు, అండ్ నాన్ ఇంజనీరింగ్లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అంటే నేను కూడా 40 years ago ఎస్ సార్. పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేక వాళ్ళకి తెలియక ఏదో ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ఏదో చేసాం అప్పుడు కూడా. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ డూ ఇంజనీరింగ్ అట్ దట్ టైం. ఓకే. బట్ లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ ఇంజనీరింగ్. ఆ టైంలో లాస్ట్ 30 yearsలో పర్టికులర్ తెలుగు స్టేట్స్లో ఒక కెరీర్ అంటే ఒక ఇంజనీరింగ్ అనేది ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది. అవును సార్. చాలామంది ఆ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి చాలా పైకి వచ్చి చాలా సక్సెస్ఫుల్ అయ్యి ఏదో జాబ్స్ ద్వారా కానీ ఎంటర్ప్రినర్షిప్ ద్వారా కానీ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఓకే. బట్ దట్ ఈజ్ ఓన్లీ 20-30 years ago. ఓకే. ఇప్పుడు లాస్ట్ 10-20 yearsలో అదర్ దెన్ ఇంజనీరింగ్ మీకు చార్టర్డ్ అకౌంటెన్సీ కానీ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కానీ చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఓకే. కానీ ఈ అవేర్నెస్ ఈ పేరెంట్స్కి లేదు. ఓకే. ఇప్పటికీ కూడా ఏంటంటే ఇంజనీరింగ్ చేసేస్తే ఏదో జాబ్ వస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, అవును సార్. సాఫ్ట్వేర్ వెళ్తాడు, అమెరికా అక్కడికి వెళ్ళిపోతాడు, ఎస్ సార్. ప్రమాణం చేస్తుంది, ఏదో ఒకటి వచ్చేస్తుంది దృష్టిలో ఉంటారు. అదే కాకపోతే వాళ్ళకి ఏంటంటే సెక్యూరిటీ అనిపిస్తుంది. అవును. అవును. కానీ ఇప్పుడు లేటెస్ట్ లాస్ట్ 2-3 yearsలో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్కి చాలా అన్సర్టనిటీ వచ్చేసింది. ఓకే. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అని కూడా రిక్రూట్మెంట్ సరిగ్గా చేయట్లే. అవును సార్. ఒకటి చేస్తూ ఉంటారు, ఒకటి చేయట్లేదు అంటారు. అవును. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియట్లే ఈ ఏఐ రావడం వల్ల ఆ కంపెనీస్కి ఫ్యూచర్ లాగా ఉంటుంది, ఓకే. వాళ్ళకి డిమాండ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి వచ్చే జాబ్స్ అది బిజినెస్ ఎలా ఉంటుంది, ఓకే. వాళ్ళకి పూర్తిగా అర్థం కావట్లే. ఓకే. అందుకని వాళ్ళు రిక్రూట్మెంట్ చేయట్లేదు చాలామంది. ఓకే. వాళ్ళు చేసిన ఇప్పుడు ఏంటంటే ఒక బేసిక్ కోడింగ్ చేసేవాడికి అవసరం లేదు, ఓకే. ఓన్లీ హై ఎండ్ జాబ్స్కి అవసరం ఉంది. అవును సార్. ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ కోడింగ్ జాబ్స్ ఆటోమేటిక్ అయిపోయినాయి. ఓకే. బేసిక్ జాబ్ ఎవరు చేయడం అవసరం లేదు. ఎస్ సార్. అందుకని ఏంటంటే ఆ నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా ఇంజనీరింగ్ వచ్చి తగ్గిపోయినాయి. ఓకే. ఓకే. కానీ చాలామందికి అవేర్నెస్ లేక అదే స్టిల్ ఒక ఆల్మోస్ట్ లైక్ 10-12 లక్షల మంది జేఈఆర్ రాస్తుంటారు అవును సార్. మన తెలుగు స్టేట్స్లోనే. అవును. మేబీ అంతమంది రాస్తుంటారు. కానీ అందులో ఓన్లీ ఒక 40-50 వేల సీట్లు ఉంటాయి మొత్తం మీద కలిపితే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వాటిల్లో. అవును. మిగిలిన వాటిల్లో కూడా వాళ్ళకి ప్రాపర్ ఇంజనీరింగ్ కాలేజ్ దొరకదు. ఎస్ సార్. ఆ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు చదివినా మిమ్మల్ని ప్రాపర్గా వాళ్ళు ట్రైన్ చేయరు, దానివల్ల మీకు మంచి జాబ్స్ రావు. ఎస్ సార్. వాళ్ళు బయటకు వచ్చేసి ఏ జాబ్లు లేక ఈ స్విగ్గీ డెలివరీ బాయ్స్ లేకపోతే ఈ చిన్న చిన్న జాబులు చేస్తుంటారు. అవును సార్. అవును. అది ఒకటి ప్రాబ్లం ఇది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్. ఎస్ సార్. అది వదిలేస్తే ఇప్పుడు ఈ నాన్ ఇంజనీరింగ్, నాన్ మెడిసిన్, ఎస్ సార్. ఈ ఫీల్డ్ చాలా పెద్ద ఫీల్డ్. ఓకే. ఇప్పుడు మీకు తెలుసు ఒక ఆల్మోస్ట్ లైక్ 1 కోటి మంది గ్రాడ్యుయేషన్ చేస్తారు ఇండియాలో. అవును. ఎవ్రీ ఇయర్ 10 million people ఎస్ సార్. ఎవ్రీ ఇయర్ బయటకు వస్తారు, కాలేజ్ వస్తారు. అందులో ఒక 20 lakhs ఇంజనీర్స్ కానీ లేకపోతే మీకు మెడిసిన్ ఉంటారు. అవును. మిగిలిన 80 lakhs people దే హ్యావ్ దే డూ ది నాన్ ఇంజనీరింగ్. ఓకే. దట్ కుడ్ బీబీ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి అన్నమాట. ఎస్ సార్. ఇందులో ఏంటంటే ఒక్క బీఎస్సీయో లేకపోతే బీబీఓ ఏదో చేసేసి ఏదో ఉద్యోగం వచ్చేస్తుందంటే రాదు. అవును. వాటికి పెద్ద డిమాండ్ కూడా లేదు. ఎస్ సార్. అండ్ చాలామంది చాలా స్టడీస్ చేశారు. ఆ స్టడీస్లో ఎవరైతే జస్ట్ బీకామో లేకపోతే బీబీఓ బీఓ చేసి బయటకు వస్తారో దే ఆర్ నాట్ జనరలీ ఎంప్లాయబుల్. ఓకే. అందులో వాళ్ళకి మంచి జాబ్స్ రావు. ఓకే. ఓకే. వాళ్ళు కూడా ఏంటంటే ఇలా ఈ స్విగ్గీ డ్రైవర్స్లో, ఊబర్ డ్రైవర్స్లో స్విగ్గీ డెలివరీ బాయ్స్ కింద అయిపోతుంటారు. ఎస్ సార్. లేకపోతే సేల్స్ మ్యాన్ కూడా ఈ రీటైల్ కౌంటర్స్లో సేల్స్ మ్యాన్ కింద జాయిన్ అయిపోతుంటారు.
మంచి జాబ్స్ ఈ ఫీల్డ్స్లో ఉన్నాయి. కానీ దానికి ఏంటంటే ఆ డిగ్రీతో పాటు ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు బీకామ్ చేస్తే బీకామ్తో పాటు సిఏ చేయాలి. ఎస్ సార్. ఓకే, బీకామ్తో పాటు దేర్ మెనీ అదర్స్ ఉన్నాయి, ఆ తర్వాత డిస్కస్ చెప్తాను మీకు. ఓకే సార్. అలాగే బీసీఏ ఉందనుకోండి, బీసీఏ చేస్తే దాంతోపాటు అడిషనల్ సర్టిఫికేషన్స్ లైక్ సైబర్ సెక్యూరిటీలోనో ఓకే. ఎనీ అదర్ డేటా అనలిటిక్స్లోనో ఎడిషనల్ డిగ్రీస్ తీసుకుని ఓకే. సర్టిఫికేషన్ తీసుకుని బాగా చదువుకుంటే అక్కడికి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఓకే. అలాగే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ బీబీఏ వచ్చారనుకోండి, ఒక బీబీఏ చేస్తే సరిపోదు, ఎస్ సార్. దానివల్ల మీకు ఏం ఉపయోగపడదు. అవును. బీబీఏతో పాటు మెనీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎస్ సార్. రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్ సార్. కొన్ని లైక్ రిస్క్ మేనేజ్మెంట్ అని, అవునండి. ఇన్వెస్ట్మెంట్ అని, ఫిన్టెక్ అని, ఓకే, ఇవన్నీ బీబీఏతో పాటు చేయొచ్చు. అవునండి. ఓకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఎస్ సార్. రకరకాలు ఉన్నాయి, ఇవన్నీ చేయొచ్చు. కానీ అవి చెయ్యాలి. ఓకే. అవి చేస్తే దీంతో పాటు మీకు బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్ సార్. ఓకే, ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు యుఎస్సిపిఏ, అమెరికన్ నేను ఎస్ సార్. సిపిఏ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్, మన ఇండియాలో సిఏ అలా అంటాం, ఓకే. అక్కడ సిపిఏ అంటారు ఓకే. అమెరికాలో. వాళ్ళకి అమెరికాలో 3 లక్షల సిపిఏ జాబ్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. 3 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి అమెరికాలో అచ్చా. ఈ సిపిఎస్కి. అక్కడ లోకల్ వాళ్ళు చేయట్లే, ఓకే. ఇక్కడ జనం తక్కువ. ఓకే. అందుకని వాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాలో 8 సెంటర్లు ఓపెన్ చేశారు. ఓకే. ఎందుకు? ఇండియన్స్ని యుఎస్సిపిఏ చేయమని. ఓకే. మీరు ఒక అమెరికా లెక్కల చేయాలంటే ఇక్కడ నుండే యుఎస్సిపిఏ చేసుకోవచ్చు. దానికి ఏంటి సార్ అడ్మిషన్ ప్రాసెస్ ఎక్కడ ఎలా అప్లై ఎనీ చేసుకోవాలి? గ్రాడ్యుయేట్ కెన్ డూ ఇట్. అచ్చా. ఇక్కడ చాలామంది డ్యూరేషన్ ఎంత ఉంటుంది సార్ దానికి? అది వాటికి డ్యూరేషన్ లెక్క ఉండదు. ఇప్పుడు మనకి ఇండియన్ సిఏ అనుకోండి, మీకు 5 to 7 years పడుతుంది. ఎస్ సార్. వాటికి అలా కాదు, బీకామ్ అయిపోగానే ఓకే. వితిన్ 1 year ఓకే. ఓన్లీ 4 పేపర్స్ ఉంటాయి. అచ్చా, అవి క్లియర్ చేయాలి. 4 పేపర్లు క్లియర్ చేయాలన్నమాట. ఓకే. అక్కడ జనరల్గా ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఇండియన్ సిఏ అనుకోండి, ఓకే. మీరు ఫైనల్ లెక్కతో చూస్తే ఓన్లీ less than 20% పీపుల్ విల్ పాస్. ఓకే. ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎస్ సార్. ఇండియన్ సిఏకి అయితే. ఎస్ సార్. యుఎస్సిపిఏలో ఇండియన్స్ రాసే వాళ్ళు 70-80% పాస్ అయిపోతారు. అచ్చా. ఓకే. ఎందుకంటే అవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. ప్రిపరేషన్ కోచింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, కోచింగ్ గైడ్స్ ఉన్నాయి. ఓకే. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఓకే. లేదా ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ ఉండే రాయొచ్చు, అక్కడ వెళ్ళకల్లా. ఓకే. సో 4 పేపర్స్ అంతే. ఓకే. ఇప్పుడు సిఏ అనుకోండి, సిఏ ఇస్ ఎ గ్రేట్ డిగ్రీ, ఎస్ సార్. బట్ అక్కడ 16 పేపర్స్ ఉంటాయి. అవును. ఇంటర్మీడియట్ ఉంటుంది, ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, అవును. ఇంటర్మీడియట్ ఉంటుంది, ఫైనల్ ఉంటుంది. ఎస్ సార్. ఈ పేపర్లు అన్నీ రాసి ప్లస్ 2 years ఆర్టికల్షిప్ చేయాలి ఓకే. ఇక సిఏ ఫారం కింద. ఓకే. ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్, ఇది చాలా టఫ్. చాలామంది ఏంటంటే పాపం ట్రై చేసి సిఏ అవక అవును సార్. అటు ఇటు కొండిపోతుంటారు కదా. ఎస్ సార్. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే యుఎస్సిపిఏ చాలా ఈజీ, ఓకే. 4 పేపర్సే. ఓకే. ఈఎస్సిపిఏ చేసిన వాళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సార్? వాళ్ళు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళకి జాబ్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జీసీసీస్ వచ్చినాయి కదా. ఎస్ సార్. ఎస్. ఈ మోస్ట్ ఆఫ్ ది జీసీసీ ఆర్ బేసికల్ అమెరికన్ జీసీసీ కంపెనీస్. అవునండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అక్కడ వాళ్ళకి టాలెంట్ దొరక్క, ఓకే. అక్కడ స్టాఫ్ దొరక్క వాళ్ళకి ఇక్కడ ఇండియా వస్తున్నారు. ఓకే. ఇక్కడ టాలెంట్ వస్తుందని, తక్కువ రేట్లో వస్తుందని ఎస్ సార్. ఇక్కడ వస్తున్నారు. అవును. సో ఆ కంపెనీస్ తీసుకుంటాయి. ఓకే. యుఎస్సిపిఐ చేస్తే మరి ఇండియాలోనే కూర్చుని ఓకే. బ్రహ్మాండ జాబ్ వస్తాయి. ఓకే. మీరు ఇండియన్ సిఏ కంటే ఎక్కువ శాలరీస్ అవుతుంది, ఓకే. ఈజీగా అయిపోద్ది. ఓకే. ఓకే. సో అలాగా ఒక బీకామ్తో పాటు ఈ యుఎస్సిపిఐ చేయొచ్చు. ఓకే. ఇంకొకటి ఉంది, మీరు ఎప్పుడు విన్నారో లేదో, అనదర్ డిగ్రీ కాల్డ్ ఈఏ, ఎన్రోల్డ్ ఏజెంట్. ఓ ఓకే. ఎన్రోల్డ్ ఏజెంట్ అంటే ఇది ట్యాక్స్ ఫైలింగ్ అనమాట. అచ్చా. ఓకే. ఇప్పుడు మనకి ఇండియాలో సిఏస్ చేస్తారు ట్యాక్స్ ఫైల్ చేయాలంటే. అవును అవును. అమెరికాలో ఏంటంటే అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ, ఓకే. మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాగా అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అంటారు. ఓకే. వాళ్ళు ఒక లైసెన్స్ ఇస్తారన్నమాట. ఓకే. వాళ్ళకి 3 పేపర్లు ఉంటాయి అంతే. ఓకే. దానికి బీకామ్ కూడా అక్కల. ఓకే. మీరు +2 చేసిన తర్వాత ఓకే అది అప్లై చేయొచ్చు. అది ఆన్లైన్ ఆన్లైనే, ఆన్లైన్లోనే ఆన్లైన్ ఇక్కడే చేసి ఎక్కడ నుంచి చేసి చాలా వాళ్ళు. ఓకే. 3 పేపర్స్ ఉంటాయి. ఓకే. దానికి కూడా కోచింగ్ చేసి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే. అది పాస్ అయిపోయారు అనుకోండి, ఓకే. దెన్ యూ ఆర్ గివెన్ ఎ లైసెన్స్ అచ్చా. టు ఫైల్ ది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ యుఎస్ సిటిజన్స్, అచ్చా. యుఎస్ కంపెనీస్. ఓకే. 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 ప్లస్ మీరు వెళ్ళి ప్రాక్టీస్ పెట్టుకుని అక్కడ నేను వీళ్ళందరినీ ట్యాక్స్ రిప్రజెంటేషన్ చేస్తాను, ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పాస్ నేను వెళ్ళి వాళ్ళకి ఈ క్లయింట్ రిప్రజెంట్ చేస్తాను ఓకే. అనుకుంటే కన్నా దానికి కూడా ఉంటుంది అనమాట. అచ్చా. అవన్నీ మీరు ఇక్కడ ఇండియాకి వచ్చి చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే అమెరికన్ కంపెనీస్ అని వస్తున్నాయి కదా, వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, అవును అవును. వాళ్ళకి ట్యాక్స్ ఫైల్ మీరు చేయొచ్చు. ఓకే. సో వీళ్ళందరినీ వీళ్ళు దే ఆర్ గ్రేట్ డిమాండ్. ఓకే.
వాళ్ళు ఎంప్లాయ్ చేస్తారు. ఓకే. సో మీరు ఆ బీకామ్ పాత్ చూజ్ చేసుకుంటే ఓకే. ముందు ఫస్ట్ 1.5 ఇయర్లో ఓకే. ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ తీసేయచ్చు. సార్ స్మాల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ ఎన్రోల్ ఏజెంట్ డిగ్రీ అది డిగ్రీయా సార్? 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఇది సర్టిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేషన్ లైసెన్స్ అనమాట. లైసెన్స్. ఆ కోర్స్ చేసిన వాళ్ళు యూఎస్ వెళ్ళొచ్చా సార్? అంటే వాళ్ళకి ఏమైనా యూఎస్ వెళ్ళడం అనేది మీకు వీసా వస్తే వెళ్ళిపోవచ్చు. ఓకే. జాబ్ దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. ఓకే. ఇక్కడ ఉండే మీరు ఆ యూఎస్ ట్యాక్స్ ఫైలింగ్ ఇక్కడ నుంచి చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి చేయొచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వాళ్ళకి అవకాశం వీసా ప్రాబ్లం లేకుండా ఓకే ఒకవేళ మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, మీకు అక్కడ ఆపర్చునిటీ ఉంది అనుకుంటే మీరు అక్కడికి వెళ్తే ఈ దీని వల్ల బ్రహ్మాండం జాబ్ కొంచెం ఎంట్రీ ఈజీ అవుతుంది. ఎంట్రీ ఈజీ అవుతుంది. ఓకే సార్, చాలా ఒకటి ఎన్రోల్ ఏజెంట్. ఎస్ సార్. దాని తర్వాత యుఎస్ సిపిఏ. ఓకే. ఆ సిపిఏ అనేది మంచి మనకి సిఏ లాగా ఓకే చాలా వెరీ రిపీటెడ్. మన తెలుగు స్టేట్స్లో ఏమైనా సెంటర్ ఉందా సార్? యూఎస్సిపి 8 సెంటర్స్ హైదరాబాద్ ఇండియాలో పెట్టారు కదా. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్. సో దానికి ఎంత ఫీజు ఉంటుంది సార్ అప్లై చేసుకోవాలి అంటే? సో అప్లికేషన్ పెద్ద ఫీజు ఎక్కువ లేదు. ఓకే. ఎగ్జామినేషన్ ఫీజు ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్ అప్రాక్సిమేట్? ఇది ఒక ఐ థింక్ $700 ఉంటుంది ఒక్కొక్క పేపర్కి. ఓకే. ఒక్కొక్క పేపర్కి. ఓకే. ఈచ్ టైం మీరు అటెండ్ చేసినప్పుడు అదే కట్టవలసి వస్తుంది. ఓకే. $700 ఎంత ఉంటుంది. ఓకే. అది కొంచెం ఎక్కువ ఫీజు. ఓకే. మీ కోచింగ్కి అంత కూడా ఎక్కువ ఉండదు. అంటే ఒక కోచింగ్ మీకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక 75,000 అంతా పడుతుంది. ఓకే. కోచింగ్ ఓన్లీ కోచింగ్ అంటే గైడ్స్ అన్నీ ఉంటాయి. ఓకే. వాళ్ళు బాగా సిస్టమేటిక్ ఇస్తారు, 4 పేపర్లు కలిపి. ఓకే. తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు ఓకే ఈచ్ పేపర్కి ఓకే ఈచ్ టైమ్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ఐ థింక్ $700 అంతా ఉంది అప్రాక్సిమేట్గా ఫీజు. ఓకే. దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఏజ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు? గ్రాడ్యుయేట్ అవ్వాలి. గ్రాడ్యుయేట్ అవ్వాలి. ఎనీ టైమ్స్ అయినా రాయొచ్చా సార్? ఎనీ టైమ్స్ అండ్ రైట్స్. అంటే 4 పేపర్స్ ఒకేసారి క్లియర్ చేయాలా? అవసరం లేదు. అవసరం లేదు. కొంతమంది ఫస్ట్ టైం అవ్వకపోయినా సెకండ్ టైం మళ్ళీ ఇంకొక బ్యాలెన్స్ ఉన్న పేపర్ మళ్ళీ రాసుకోవచ్చు. కాకపోతే ఈచ్ టైం రాసినప్పుడల్లా ఈ $700 కట్టాలి. 50,000. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి కోర్స్ ఫినిష్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఇండియాలో కూర్చొని యూఎస్ కంపెనీకి వర్క్ చేయొచ్చు అండ్ మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. ఇప్పుడు డెలాయిట్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, అవును, వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో 60,000 మంది పనిచేస్తారు. ఓకే. ఇది వాళ్ళందరూ ఈ 60,000 మంది కూడా యుఎస్ మార్కెట్కి పనిచేస్తారు. ఓకే. ఇక్కడ బోల్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. యుఎస్ సిపిఐ చేసినా ఎన్రోల్ ఏజెంట్ చేసినా కానీ వాళ్ళు జాబ్లు ఇస్తారు. ఓకే. చాలా మంచి కోర్స్ చెప్పారు సార్. యాక్చువల్గా ఇది బీకామ్, ఇప్పుడు బీకామ్ ఫినిష్ చేసిన వాళ్ళకి కానీ బీబీఏ వాళ్ళు కూడా చేయొచ్చు సార్. బీబీఏ వాళ్ళకి కూడా చేసుకోవచ్చు. చాలా మంచి కోర్స్ సార్ ఇది. యాక్చువల్గా ఒక చిన్న బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది అడిషనల్గా. బీబీఏ అయిపోయిన తర్వాత ముందు ఒక గ్రాడ్యుయేషన్ పూర్తవ్వాలి. ఓకే. ఆ తర్వాత చిన్న ఒక బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది అనమాట. ఆడిటింగ్ వాటి గురించి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. అది ఆన్లైన్ చేసుకోవచ్చు. అది ఓకే. చేస్తూ దీన్ని ఎగ్జామ్ రాసేయచ్చు. ఓకే. సో నార్మల్గా ఏంటంటే 1.5 ఇయర్లో మొత్తం ఎవరైనా ఫినిష్ చేసేస్తారు. ఓకే. కొంచెం అంటే కష్టపడాలి. ఎస్ సార్, ఎవరైనా ఈజీగా రాదు కదా సార్. బట్ 70-80% పీపుల్ ఇండియాలో పాస్ అయిపోతున్నారు. ఓకే. ఫస్ట్ అటెంప్ట్లోనే ఓకే క్లియర్ చేస్తున్నారు. మన వాళ్ళు కొంచెం బాగా కూర్చుని బాగా గట్టిగా చదివేస్తారు. ఎస్ ఎస్ సార్. సో అందుకని అయిపోతుంది అన్నమాట. ఎస్ సార్. సో అది అయిపోగానే ఇమీడియట్గా ఈ కంపెనీస్ అన్నీ కూడా మీకు బ్రహ్మాండ జాబ్లు వస్తాయి. ఓకే. మినిమం మీకు 7-8 lakh rupees మినిమం ఉంటుంది. 7-8 lakhs ప్యాకేజ్ స్టార్టింగ్ ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే 10-12 lakhs కూడా ఉంటుంది. 10-12 lakhs. ఓకే. చాలా మందికి ఉంటుంది. యావరేజ్ మీరు లెక్క మినిమం అట్లీస్ట్ 7-8 lakhs ఇది దొరుకుతుంది. ఓకే. ఈ క్వాలిఫై అయిపోతే కనుక వాళ్ళు ఫ్రీలాన్స్గా కూడా వర్క్ చేసుకోవచ్చు కదా, వాళ్ళు సొంతంగా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు క్లయింట్స్ రావాలన్నా చేయాలన్నా కొంచెం టైం పడుతుంది. కొంచెం మీరు అక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి ఓకే. కొంతమంది చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ అక్కడ యుఎస్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఓకే ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు బ్రాంచ్ ఇక్కడ పెట్టేస్తారు చిన్న కంపెనీస్. ఓకే. యుఎస్లో చిన్న కంపెనీ రన్ చేస్తూ ఓకే ఇక్కడ కూడా చిన్న బ్రాంచ్ పెట్టేస్తున్నారు. ఓకే. ఇక్కడ ఈ యుఎస్ సిపిఐ వాళ్ళని ఈ ఎన్రోల్ ఏజెంట్ని ఇక్కడ అపాయింట్ చేసుకుని ఓకే వీళ్ళ చేత ట్యాక్స్ ఫైలింగ్స్ చేసి అక్కడ ఆ క్లయింట్స్ అక్కడ చూసుకుంటారు అన్నమాట. ఓకే. సో నీకు యుఎస్లో మీకు మార్కెటింగ్ అక్కడ చేస్తుంటారు, అవును, క్లయింట్స్ అక్కడ హ్యాండిల్ చేస్తారు, వర్క్ అంతా ఎక్కడ జరుగుతుంది అన్నమాట. ఓకే. అలా అక్కడ మీరు సొంత ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఓకే. చాలా మంచి కోర్స్ సార్. యాక్చువల్గా ఇది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇండియాలో ఎవ్రీ ఇయర్ 1 crore పీపుల్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టు అండర్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నారు సార్. సో ఈ అండర్ ఎంప్లాయ్మెంట్కి వెళ్లకుండా ఉండాలి అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతే వాళ్ళకి ఎలాంటి గైడెన్స్, ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే వాళ్ళు మంచి ప్రొఫెషనల్ జాబ్స్లోకి వెళ్ళొచ్చు సార్? నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ అండర్ గ్రాడ్యుయేషన్ మన ఇండియాలో మోస్ట్లీ ఏంటంటే 3 years అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఎస్ సార్. ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా ఎస్ సార్. మిగిలిన అన్ని కోర్సెస్ అన్నీ కూడా టిపికల్గా బీఏ కానీ బీకామ్ కానీ బీబీఏ కానీ బీసీఏ కానీ ఇవన్నీ ఏంటంటే 3 years ఉంటాయి. అవునండి. యాక్చువల్లీ ఈ 3 years ఏనాడే రైట్ కరెక్ట్ థింగ్ టు డూ. ఓకే. ఎందుకంటే 3 years చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పీజీ చేయాల్సి వస్తుంది. ఓకే.
ఇంకో 2 years. ఓకే. అప్పుడే జనరల్గా వీళ్ళకి జాబ్లు వస్తుంటాయి అవును. మోస్ట్లీ చాలామందికి. అవును. ఏదో బీకామో లేకపోతే బీబీఏ చేసిన తర్వాత వెళ్ళి ఎంబీఏ చేస్తాడు. హ్మ్. హ్మ్. ఎంబీఏ తర్వాత జాబ్ వస్తుంది. అవును. ఓకే, అది వేస్ట్. ఓకే. మీరు బీబీఏ చేశారనుకోండి, అదే సబ్జెక్ట్ మరి మీరు ఎంబీఏలో ఎందుకు చదవాలి? అవును. బీబీఏలో చదివారు. అవును. కానీ ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బీబీఏ వాళ్ళని వాళ్ళు తీసుకున్నారనుకోండి, దే విల్ టేక్ దెమ్ వెరీ వెరీ లో లెవెల్. ఎస్ సార్. బేసిక్ జాబ్స్. అది ఎంబీఏ అనుకోండి కొంచెం పై లెవెల్ తీసుకుంటారు అన్నమాట. అవును. అవును. ఓకే, అలా కాకుండా ఈ బీబీఏనే మనం 4 years చేసాం అనుకోండి. ఓకే. ఓకే, వాళ్ళకి బేసిక్ స్కిల్స్ రన్ చేస్తాం. ఓకే. అది కాకుండా ఏదో ఒక ప్రొఫెషన్ తీసుకుని ఓకే. ఆ ప్రొఫెషన్లో నేను చెప్పిన కదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనో ఓకే. లేకపోతే రిస్క్ మేనేజ్మెంట్ అనో ఓకే. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనో ఓకే. ఫిన్టెక్ అనో ఓకే. లేకపోతే టెక్నాలజీ అనో ఓకే. ఏదో ఒక ఫైనల్ ఇయర్లో 4th ఇయర్లో ఏదో ఒక స్పెషలైజేషన్ చేయాలి వాళ్ళు. ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఫస్ట్ నుంచి మొదలు పెట్టేసి మొదలు పెట్టాలి. 4 years వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది, ఎస్ సార్. ప్లస్ ఎక్స్పర్టైజ్ వస్తుంది. ఓకే. ఈ సబ్జెక్టులు మనం ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నామో దానికి గుడ్ గ్రిప్ కావాలి, ఓకే. మంచి ఎక్స్పర్టైజ్ కావాలి. ఎస్ సార్. ఓకే, దీనికి ఒక 4 years టైం పడుతుంది. అవును సార్. ఆ 4 years వచ్చేసరికి అప్పుడు ఇఫ్ యూ గో టు ఇండస్ట్రీ, ఎస్ సార్. సో దే విల్ కన్సిడర్ యూ యాజ్ ఏ ఆల్మోస్ట్ లైక్ ఏ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎస్ సార్. యాక్చువల్గా మనకి ఆ లెవెల్లో మిమ్మల్ని తీసుకుంటారు. ఎస్ సార్. అప్పుడు మంచి జాబ్లు మీకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వీడు నాట్ ఓన్లీ ఎట్ అండర్ గ్రాడ్యుయేట్, ఓకే. వీడికి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంది. ఎస్ సార్. అందుకని వాళ్ళు దే టేక్ దెమ్ అని మంచి హైయర్ శాలరీ అనమాట. ఎస్ సార్. యాక్చువల్గా మనకి ఇండియాలో ఏంటంటే సార్ ఇప్పుడు జనరల్గా ఎన్ఈపీ ఇంప్లిమెంట్ కాలే, ఇంకా అన్ని స్టేట్స్లో చేయలేదు. ఎన్ఈపీ ప్రకారం చాలా కాలేజ్లో బీబీఏఆర్ బీకామ్ హానర్స్ ఉంది సార్, 4 years కోర్స్ ఉంది. బట్ ప్రైవేట్లో రన్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఆ ఆనర్స్ వల్ల ఉపయోగం లేదండి. ఓకే. నా ఉద్దేశం ప్రకారం అయితే అచ్చా. మీకు స్పెషలైజేషన్ ఉండాలి. ఓకే. బీబీ అనేది జనరిక్ కోర్స్. ఓకే. ఓకే, అందులో మీరు ఏంటి వాట్ సబ్జెక్ట్లో మీరు స్పెషలిస్ట్. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీ వెళ్ళారనుకోండి, ఇండస్ట్రీలో వాళ్ళు ఏమడుగుతున్నారు, వాట్ సబ్జెక్ట్ యు నో వెరీ వెల్. ఓకే. నువ్వు అది చెప్పు. అచ్చా. నువ్వు బీకామ్ చేసావా, మీ దగ్గర ఏం skill ఉంది? ఇంజనీరింగ్ చేసావా, డోంట్ మేర్. ఓకే. నీకు స్కిల్ ఏ స్కిల్ నువ్వు బాగా చేయగలుగుతావు అంతే. అది చెప్పు. అంతే. సో అది ఇంపార్టెంట్. అది ఎస్ సార్. వీళ్ళు ఈ 4 years కూడా ఓకే. దాని మీద ఫోకస్ చేసుకుని Yes, ఒక ఏరియాలో ఎస్ సార్. డీప్గా స్టడీ చేసి ఎక్స్పర్టైజ్ సంపాదించి ఎస్ సార్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఓకే. త్రూ ఇంటర్న్షిప్ పని చేసుకుని ఓకే. అప్పుడు ఇండస్ట్రీకి వెళ్తే ఓకే. మీకు బ్రహ్మాండ ఉద్యోగాలు వస్తాయి. ఓకే. చాలా డిమాండ్ ఉంది. ఓకే. ఇటువంటి వాళ్ళకి ఎక్స్పర్ట్స్కి బోల్డ్ డిమాండ్ ఉంది. ఎస్ సార్. ఓన్లీ జనరిక్ క్యాండిడేట్స్ వాళ్ళకి Okay. ఏ ఎక్స్పర్టైజ్ లేని వాళ్ళకి ఒక డిగ్రీ ఉన్నాడు వాడికి మార్కెట్లో జాబ్ లేవు. బట్ ఎక్స్పర్ట్స్కి బోల్డ్ డిమాండ్ ఉంది. ఎస్ సార్. ప్రతి కంపెనీ నుండి ప్రాబ్లం ఉంది. ఓకే. దే ఆర్ లుకింగ్ ఫర్ దిస్ ఎక్స్పర్ట్ అనమాట. ఓకే. అందుకని ఏంటంటే మీరు డోంట్ చేజ్ ఎ డిగ్రీ, ఓకే. చూజ్ ఎ ప్రొఫెషన్. ఎస్ సార్. నేను ఈ ప్రొఫెషన్లో ఐ వాంట్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్, ఓకే. అది చేసుకోవాలి. ఓకే. అలా చూస్ చేసుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ ఆపర్చునిటీస్ ఇండియాలోనే బోల్డ్ ఆపర్చునిటీస్, ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. ఎస్ సార్. ఎస్ సార్. అది ఎవరైనా చేయొచ్చు. ఎస్ సార్. సో మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు బీకామ్ ఈజ్ న్యూ కంప్యూటర్ సైన్స్ అని చెప్పారు సార్. ఎలా సార్ అంటే బై 2030 మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ 26లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ 2030లో పాస్ అవుతారు సార్, వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి సార్ యాక్చువల్గా? ఇది బేసికలీ కామర్స్, ఎస్ సార్. ఇది న్యూ కంప్యూటర్ సైన్స్. ఓకే. ఎందుకంటున్నానంటే మీరు లాస్ట్ ఒక 10 years నుంచి మోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో, ఈవెన్ వెరీ గుడ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఓకే. వాళ్ళు మిగిలిన స్పెషలైజేషన్ అన్నీ మానేసి ఓకే. సివిల్ కానీ, అవును. కెమికల్ కానీ, అవును. మెకానికల్ కానీ ఎస్ సార్. ఇవన్నీ ఎవరు తీసుకోవట్లేదు. కోర్ వాళ్ళు ఇంజనీరింగ్ ఎవరు ఎక్కడ జాయిన్ అందులో అవ్వదు. ప్రతి వాళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఎస్ సార్. వీటిలోకి వెళ్ళిపోయారు. అవును. దానివల్ల ప్రతి వాళ్ళకి ఏంటంటే ఒక క్రేజ్ అయిపోయింది అనమాట. అవును. ఈ కంప్యూటర్ సైన్స్ వస్తే, సీట్ వస్తే నాకు జమనాడు జాబ్ వచ్చేస్తే నాకు లైఫ్ బాగుంటుంది దృష్టిలో ఉన్నారు. ఓకే. అటువంటిది ఈ రోజున మీకు ఏంటంటే ఈ ఏఐ వల్ల చాలా డిస్టర్బ్ అయింది. ఓకే. సర్టెనిటీ పోయింది. ఓకే. కంప్యూటర్ సైన్స్ నేను డిగ్రీ చేసేస్తే నాకు జాబ్ వస్తుందని గ్యారంటీ ఏం లేదు. ఓకే. పర్టికులర్లీ మీరు మెకానికల్ చేశారనుకోండి, బోల్డ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే. కెమిస్ట్రీ చేస్తే బోల్డ్ జాబ్స్ ఉన్నాయి. ఎస్ సార్. సివిల్ చేస్తే బోల్డ్ జాబ్స్ ఉన్నాయి. ఎస్ సార్. వీటిని ఏ డిస్టర్బ్ చేయట్లే. అవును. కానీ ఈ కంప్యూటర్ సైన్స్ని ఏ డిస్టర్బ్ చేస్తాం, ఓకే. కంప్లీట్ డిస్టర్బ్ చేసేస్తాం. ఓకే. అక్కడ జాబ్స్ ఎలా ఉంటాయో తెలియట్లే. అవును. ఓకే, ఆ విధంగా ఒకటి కంప్యూటర్స్ అనేది కొంచెం ఐ థింక్ ఇట్ ఈస్ టేకింగ్ ఎ బిగ్ హిట్. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే
కామర్స్ ఆపర్చునిటీస్ ఆర్ ఇమ్మెన్స్. ఎస్ సార్. నేను చెప్పాను కదా, మీరు యూ కెన్ బికమ్ ఏ ఫైనాన్స్ ప్రొఫెషనల్. ఇప్పుడు సిఏ చేయొచ్చు. కంపెనీ సెక్రటరీ ఇది గ్రేట్ డిగ్రీ ఇన్ ఇండియాలో. ఓకే. బ్రహ్మాండ జాబ్స్ వస్తాయి. కంపెనీ సెక్రటరీ కోర్స్ ఉంది. ఓకే. ఓకే, మీకు ఇప్పుడు సిఎంఏ అని ఉంది, మేనేజ్మెంట్ అకౌంటెంట్ అని. కొంచెం అది వేరే ఉంది, అది కూడా డిమాండ్ ఉంది. ఓకే. అలా కాకుండా ఆడిటింగ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అమెరికన్ డిగ్రీస్ కొన్ని ఉన్నాయి. సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటర్ అని, ఓకే. సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటర్ అని, ఓకే. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అని. ఓకే. ఇవన్నీ ఏంటంటే ఈ కామర్స్ ఫీల్డ్ నుంచి వస్తాయని కూడా. ఓకే. ఓకే, దీన్ని మీరు పర్సూ చేసుకుంటే ఓకే. మార్కెట్లో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే. ఇప్పుడు కూడా సిఏస్కి బ్రహ్మాండ డిమాండ్ ఉంది, Yes, sir. సిపిఎస్ బ్రహ్మాండ డిమాండ్ ఉంది. ఎస్ సార్. ఓకే, వాళ్ళకి సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ. ఓకే. గుడ్ క్వాలిటీ సిమెంట్ చేస్తే కనుక. ఓకే. సో ఒకప్పుడు 10 years ago కంప్యూటర్ సైన్స్కి ఏ కైండ్ ఆఫ్ క్రేజ్ వచ్చిందో, ఇప్పుడు కామర్స్కి అంత క్రేజ్ ఉంది మార్కెట్లో, ఓకే. అంత డిమాండ్ ఉంది మార్కెట్లో. ఓకే. సో అందుకని ఏంటంటే లుక్ ఎట్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ ఫీల్డ్ ఓకే. అండ్ పర్స్యూ ఏ Okay. ప్రొఫెషన్. అంటే జనరల్గా మన పేరెంట్స్ ఏం చేస్తారంటే సార్, కంపారిజన్ ఎక్కువ అనమాట. మా పక్కింటోళ్ళ అబ్బాయి బీటెక్ చేశాడు, పలానా కాలేజీలో చదివితే ఒక 10-15 లక్షల ప్యాకేజ్ వచ్చింది అని చెప్పేసి మా బాబుని మా పాపని కూడా అదే కోర్స్ జాయిన్ చేస్తే వాళ్ళకు కూడా అదే ప్యాకేజ్తో జాబ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు కెమికల్, సివిల్, మెకానికల్ ఇవన్నీ కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది సార్. సో వీళ్ళకి ఎంతసేపు ఏసీ రూమ్లో కూర్చోవాలి, కంప్యూటర్ ముందు కూర్చోవాలి, మా పిల్లలు సుఖపడాలి, మేము కష్టపడ్డాం, మా పిల్లలు కష్టపడకూడదు అని ఒక ఇది ఉంటుంది. కానీ నేను చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటాను సార్, కష్టపడకుండా ఓకే అండి, కష్టాలు పడేలా చేయకండి అని చెప్తాను అనమాట. సో ఈ సిఎస్సి చదివి ఒక 10 years తర్వాత మిడ్ లెవెల్ క్రైసిస్ ఇబ్బంది పడే బదులు సో లాంగ్ టర్మ్ ఆలోచించట్లేదు సార్ ఎవరు కూడా. షార్ట్ టర్మ్ అంటే 4 years బీటెక్ అయిపోయింది, ప్లేస్మెంట్ రావాలి, జాబ్ రావాలి, ఇదే తప్ప ఒక 10 years తర్వాత, ఒక 15 years తర్వాత, ఒక 20 years తర్వాత ఈ అబ్బాయి పొజిషన్ ఏంటి, ఈ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి అని ఎవరు ఆలోచించట్లేదు సార్. సో కంటిన్యూగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక కెరియర్ని చూజ్ చేసుకోవాలి అంటే ఒక పేరెంట్ జనరల్గా హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది, ముందే కెరీర్ ఫేర్స్, జాబ్ ఫేర్ వాళ్ళకి అవన్నీ జరుగుతూ ఉంటాయి, వాళ్ళు మంచి మంచి యూనివర్సిటీస్, కాలేజ్ పంపిస్తారు సార్. సో మనం అవగాహన కల్పించాలనుకుంటుంది రూరల్లో, ఖమ్మం లాంటి, విజయవాడ లాంటి ప్లేస్లో ఉండే పేరెంట్ కూడా ఇవాళ వాళ్ళ అబ్బాయి ఫ్యూచర్ గురించి ఇవాళ అందరూ వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఒక మంచి కెరియర్ అంటే 2030లో కానీ 2040లో కానీ ఒక విద్యార్థి ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ ఆర్ గ్రాడ్యుయేషన్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యే స్టూడెంట్ ఆడి కెరీర్లో సక్సెస్ఫుల్గా ఒక మంచి జాబు, గ్రోత్ ఉండే జాబు అంటే ఎటువంటి గ్రాడ్యుయేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి సార్ వాళ్ళు కోర్సెస్? సో మీరు అడిగిన ప్రశ్న చాలా రెలవెంట్ ప్రశ్న అది. ఓకే. ఇప్పుడు చాలామందికి ఏంటంటే తెలియక ఇవన్నీ చాలామంది అంతే చేస్తారు, తెలిసిక చేయట్లా. ఈ నేను చెప్పినట్టుగా ఈ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఓకే. కెరియర్స్ ఓకే. మీకు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. ఓకే. వాటికి ఎప్పుడు డిమాండ్ తగ్గదు, ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎప్పుడు ఫ్యూచర్లో problem రాదు. రాదు. ఓకే. టెక్నాలజీ ఏమవుతుందంటే టెక్నాలజీ మారుతుంటుంది. ఓకే. టెక్నాలజీ మారుతున్నప్పుడు వల్ల ఇవి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే. మీరు ఒక పర్టికులర్ టెక్నాలజీ చదివారు, ఓకే. ఆ టెక్నాలజీ మారిపోతుంది ఇప్పుడు. ఎస్ సార్. దెన్ టుమారో యూ డోంట్ నో వాట్ టు డూ విత్ దట్. ఎస్. అది మారుతుంది. అవును. కానీ మీరు ఒక సిఏ చేశారనుకోండి, ఓకే. సిపిఐ చేశారనుకోండి, Okay. కంపెనీ సెక్రటరీగా చేశారనుకోండి, ఇవి Okay. ఎప్పుడు ఉంటాయి, అవును. ఇప్పుడు మారవు. అవును. మీకు టెక్నాలజీతో పాటు మారదు. అవును. ఇండస్ట్రీ ఉన్న నాళ్ళు ఇవి ఉంటాయి. ఎస్ సార్. ఓకే, వీటికి డిమాండ్ ఎప్పుడు పోదు. ఎస్ సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ సిపిఏ క్వాలిఫికేషన్స్కి అమెరికాలో డిమాండ్ ఉంది, ఓకే. యూకేలో షార్టేజ్ ఉంది, ఆస్ట్రేలియాలో షార్టేజ్ ఉంది, Okay. కెనడాలో షార్టేజ్ ఉంది. ఓకే. ఓకే, మెనీ కంట్రీస్లో ఓకే. ఈ అకౌంటింగ్, ఆడిటింగ్, ఈ ప్రొఫెషనల్ టాక్సేషను, ఓకే. ఈ ప్రొఫెషనల్ చేసే వాళ్ళకి బోల్డ్ డిమాండ్ ఉంది, ఎస్ సార్. సప్లై తక్కువ ఉంది. ఓకే. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఎస్ సార్. ఈజ్ ఏ గ్రేట్ ఫీల్డ్. ఓకే. మీకు ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంటే, ఎంత ఏఐ డెవలప్ అవుతుంటే, ఓకే. ఈ ఈ సైబర్ అటాక్ చేసే వాళ్ళందరూ కూడా, ఈ హ్యాకర్స్ అందరూ కూడా ఓకే. ఆ ఏ ఉపయోగించి ఈ కొత్త కొత్త విధంగా అటాక్ చేస్తుంటారు. ఓకే. ఓకే, ఆ అటాక్ చేసి ఇప్పుడు మీరు చూసారు సైబర్ ఫ్రాడ్ జరుగుతుంటాయి, అవును. ఎన్ని మోసాలు జరుగుతుంటాయి. అవును. ఓకే, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఈ సైబర్ హ్యాకర్స్ మదురైలో ఒక వాటర్ ప్లాంట్ ఓకే. సప్లై ఉంటుంది, మున్సిపల్ సప్లై, వాటర్ సప్లై సార్, ఆ మొత్తం దాన్ని ఆపేశారు. ఓకే. ఎక్కడ Hack చేసి. రష్యాలో కూర్చుని చేశారు, హ్యాక్ చేసి. యాక్ట్ చేసేసారు. Okay. ఆ సిస్టమ్ ఉండాలి. ఓకే. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉంటే దాన్ని ప్రాపర్గా చూసి అక్కడ వల్నరబుల్స్ ఎక్కడ ఉన్నాయో ఓకే. దాన్ని ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. ఇదే కాన్స్టెంట్ బ్యాటిల్. ఓకే. వాళ్ళు కొత్త కొత్త విధంగా చోరీలు చేస్తుంటారు, ఎస్ వీళ్ళు కొత్త కొత్త విధంగా కంట్రోల్ చేస్తుంటారు అనమాట. ఎస్ సార్. సో ఎప్పుడు టెక్నాలజీ ఎలా ఉన్నా, ఏం మారినా కానీ ఈ సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి.
ఓకే. దానికి బీటెక్ చదవట్లే, బీసీఏ సైబర్ సెక్యూరిటీ చదివినా సరిపోతుంది ఇదే కదా సార్? చేసుకోవచ్చు. బీటెక్ చదవాలని లేదు, ఓకే. ఎవరైనా చేయొచ్చు. నాట్ యాక్చువల్లీ మీరు సైబర్ సెక్యూరిటీ అవ్వాలంటే మీకు బీసీఏ కూడా అక్కర్లా, ఓకే. మీరు బీబీఏ నుంచి కూడా సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చు, బీబీఏలో కూడా సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్. చేసుకోవచ్చు. ఓకే. బేసికల్గా ఏంటంటే మీకు టూల్స్ తెలియాలి, ఎస్ సార్. మీకు సబ్జెక్ట్ తెలియాలి, ఎస్ సార్. ఇండస్ట్రీలో వల్నరబిలిటీస్ ఎక్కడ ఉంటాయి, గ్యాప్స్ ఎక్కడ ఉంటాయి తెలియాలి, ఎస్ సార్. అవన్నీ మీకు బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. అవును. ఒక టెక్నాలజీ నాలెడ్జ్ సరిపోదు, ఎస్ సార్. ఆ టెక్నాలజీ అనేది మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. ఓకే. ఏ విధంగా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో వీ డోంట్ హ్యావ్ టు డూ ఓన్లీ బీటెక్ టు బికమ్ ఏ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఎస్ సార్. నాకు తెలిసిన చాలామంది #1 పీపుల్ ఇన్ ద కంట్రీ ఓకే. హూ ఆర్ ది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఓకే. వాళ్ళు దే నెవర్ డిడ్ ఇంజనీరింగ్, ఓకే. వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్, ఓకే. బట్ దే ఆర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. అచ్చా. ఓకే. సో అలా కూడా బిల్డ్ అవ్వచ్చు. ఓకే. సో ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఎప్పుడు కూడా ఫర్ ఎవర్ గ్రీన్గా ఉంటుంది, ఓకే. మీకు ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. ఓకే. ఓకే, మీకు చెప్పాను కదా, ఈ కామర్స్లో, మీకు ఈ ఫైనాన్స్ ప్రొఫెషన్స్లో, ఓకే. ఓకే, మీరు సిపిఏ కానీ, సిఏ కానీ, కంపెనీ సెక్రటరీ సిఎస్ కానీ, మీరు ఏసీసీఏ కానీ, ఓకే. యుఎస్ అటువంటి ఎన్ని చేసుకుంటే మీకు డిమాండ్ ఎప్పుడూ కూడా ఓకే. ప్రాబ్లం ఉండదు. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మేనేజ్మెంట్లోనే చాలామంది తెలియనివి ఈ వన్ కోర్స్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ రిస్క్ లాగే మిగిలిన అన్నింటిలో కూడా రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఇన్సూరెన్స్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఓకే. ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రతి లిస్టెడ్ కంపెనీలో గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక చీఫ్ రిస్క్ ఆఫీసర్ ఉండాలి. ఓకే. ఓకే, వాడి జాబ్ ఏంటంటే ఈ మొత్తం బిజినెస్లో రిస్క్లు ఎక్కడున్నాయి, ఓకే. ఎక్కడ సంథింగ్ కెన్ గో రాంగ్, ఓకే. వాటిని అన్నింటినీ స్టడీ చేసుకుంటూ వాటికి మేనేజ్మెంట్ ప్రాపర్ కంట్రోల్స్ పెట్టిందా లేదా, ఓకే. ప్రాపర్ ప్లాన్స్ పెట్టిందా లేదా, ఓకే. వాటిని చూసుకుని బోర్డుకి వాడు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే. ఈ రిస్క్స్ అన్నీ కూడా వాళ్ళు స్టడీగా ఎగ్జాక్ట్గా స్టడీ చేశారు. ఓకే. దానికి రిస్క్లు ప్రతి ఒక్కటి ఉంటాయి, ఓకే. బట్ యూ హ్యావ్ టు పుట్ ప్రాపర్ కంట్రోల్స్. ఎస్ సార్. ఈ కంట్రోల్స్ పెట్టారా లేదా, అవి పని చేస్తున్నారా లేదా, ఓకే. వాళ్ళు దాన్ని రెగ్యులర్గా టెస్ట్ చేస్తున్నారు లేదా, ఇవన్నీ వాళ్ళు చెక్ చేసి రిపోర్ట్ ఇస్తారన్నమాట. ఓకే. సో చీఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒక మంచి ప్రొఫెషన్ అది. ఓకే. అటువంటి కోర్సెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే సార్, మీరు ఇందాక ఒక వీడియో చూసాను మీది, స్టూడెంట్స్, ఆర్డినరీ స్టూడెంట్స్ ఒక మంచి కార్పొరేట్ కంపెనీ స్టార్ట్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ మళ్ళీ అదే ఆర్డినరీ స్టూడెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో ఈ గ్యాప్ ఎక్కడ వస్తుంది సార్ అసలు? అంటే ఈ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్సే ఎందుకు కంపెనీస్, ఇప్పుడు స్టార్టప్స్, ఇప్పుడంతా స్టార్టప్స్ ఇక నడుస్తుంది సార్. సో ఎందుకు, ఎక్కడ వస్తుంది సార్ ఈ గ్యాప్? అది ఎట్లా, దాన్ని ఎట్లా ఇది చేయొచ్చు సార్ అసలు? అంటే దిస్ ఈజ్ మోర్ టువర్డ్స్ ది ఎంటర్ప్రినర్షిప్. ఓకే. ఎంటర్ప్రినర్షిప్ మనం కొంతమంది పూర్వం చెప్పేవాళ్ళు. అవును. ఈ క్లాస్లో 4 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకే. ఫ్రంట్ బెంచర్స్, ఓకే. వాళ్ళు అకాడమికల్లీ వాళ్ళు వెరీ స్ట్రాంగ్, ఎక్స్ట్రాంగ్ ఉంటారు. ఎస్ సార్. వాళ్ళు దే విల్ గో బికమ్ డాక్టర్స్ అయిపోతారు. ఎస్ సార్. జనరల్గా వాళ్ళు మెడిసిన్కి వెళ్తారు, అందుకని వాళ్ళు షార్ప్ అనేది వెళ్తారు. ఓకే. ఈ సెకండ్, థర్డ్ బెంచ్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కొంచెం అంత షార్ప్ ఉండరు, బట్ స్టిల్ వెరీ గుడ్ మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళను, వాళ్ళు ఎక్కువ ఇంజనీరింగ్ అట్టిపోతారు. ఓకే. ఈ థర్డ్, ఫోర్త్ బెంచ్ వాళ్ళని ఏంటంటే వాళ్ళకి అంతగా కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. వీళ్ళందరూ ఈ కామర్స్, ఈ ఫైనాన్స్, ఈ ఫీల్డ్కి వెళ్ళిపోతారు, మేనేజ్మెంట్కి వెళ్ళిపోతారు. ఓకే. ఫోర్త్ బెంచ్లో వాళ్ళు ఏం చేయరు, ఓకే. అలరీ చేస్తుంటారు. ఓకే. ఓకే, వాళ్ళు ఏం చదువుకోరు, ఏం చేయరు వాళ్ళు. ఓకే. వాళ్ళు జనరల్గా బయటికి వెళ్ళిపోయి ఓకే. పొలిటీషియన్స్, ఓకే. సమ్ టైమ్ అది ఈ బాబాస్ ఎలా అంటారు చెప్పడం, ఎలా అవుతారు, ఎంటర్ప్రినర్స్, పొలిటీషియన్స్ ఎలా అయిపోతారు. అవును. మీరు రేపు పవర్ చూస్తే వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది. అవును, ఆబ్వియస్లీ. వాళ్ళ వీళ్ళని కంట్రోల్ చేస్తారు. అవును. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరినీ పొలిటీషియన్స్ కంట్రోల్ చేస్తారు. వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంజనీర్స్ అందరినీ కంట్రోల్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి మనం బట్టి ఏంటంటే ఆ రివర్స్లో ఉంటుంది అనమాట. ఓకే. అంతా ఏంటంటే టిపికల్ ఇఫ్ యూ సీ మోర్ దెన్ 70% ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్, ఓకే, ఇన్ ఎనీ ఫీల్డ్ ఈజ్ పర్సనాలిటీ. ఓకే. ఎస్ సార్. ఓకే, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కొంతవరకు కావాలి, ఉండాలి, ఎక్స్పర్ట్ ఉండాలి, అది ఎక్స్పర్ట్స్ చేసుకోవచ్చు. బట్ ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్లే మీరు సక్సెస్ అవుతారనేది గ్యారంటీ ఉండదు. అవును. ఓకే, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు పర్సనాలిటీ ఉండాలి. ఓకే. ఓకే, ఇప్పుడు మీకు డాక్టర్స్ అనుకోండి, దెర్ ఆర్ సో మెనీ డాక్టర్స్, ఎస్ సార్, బట్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ వెరీ పాపులర్. ఎవరు వాళ్ళు? మన డాక్టర్ గురవారెడ్డి గారు, గోపిచంద్ గారు, వీళ్ళందరూ ఏంటంటే పర్సనాలిటీ కూడా. ఎస్, యు సీ దట్ దే ఆర్ వెరీ హౌ దే ప్రజెంట్ కానీ వాళ్ళకి అట్లీస్ట్ పర్సనాలిటీ కూడా ఉండాలి. అవును సార్. అవును. వాళ్ళకి టెక్నికల్ దట్ బ్రిలియంట్ గైస్. ఎస్. ఓకే, అలా చాలామంది ఉన్నారు బ్రిలియంట్. అవును.
కానీ మార్కెట్లో 10 మందికి బాగా సక్సెస్ఫుల్గా మీకు తెలిసేది ఎవరు? ఎస్ సార్. ఈ 100 మంది. అలాగే లాయర్స్ కానీ మీరు అవును ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ అవును. ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్తో ఉండిపోయిన వాళ్ళు అక్కడ ఉండిపోతారు. ఎస్ సార్. పర్సనాలిటీ బాగా యూనో గ్రూమ్ చేసిన వాళ్ళు ఎస్ సార్. దే బికమ్ వెరీ పాపులర్, దే బికమ్ వెరీ సక్సెస్ఫుల్. ఎస్ సార్. మీకు పర్టికులర్లీ పాలిటిక్స్లో కానీ ఈ ఎంటర్ప్రినర్షిప్లో కానీ మీరు సబ్జెక్ట్ కంటే మీ పర్సనాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. పొలిటీషియన్ అనుకోండి, ఇది చాలా టఫ్ జాబ్. అది అవును మీకు ఏం అథారిటీ లేకుండా ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి, అవును. మీకు ఫాలోవర్స్ని పెంచుకోగలగాలి, అవును. ఒక ఇష్యూని పట్టుకుని అందరినీ కన్విన్స్ చేయాలి, ఎస్ సార్. ఓకే, ఆ ఇష్యూని సాల్వ్ చేయాలి. ఎస్ సార్. ఆ కేపబిలిటీ మీకు ఎంత పర్సనాలిటీ లేకపోతే అలా వస్తుంది. అవును. మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉండటంలో రాదు అది. ఎస్ సార్. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇఫ్ యూ బిల్డ్ యువర్ పర్సనాలిటీ దెన్ యువర్ సక్సెస్ విల్ బి మచ్ మోర్ షూర్. ఓకే చాలామంది అకాడమిక్ టాలెంట్ ఉండాలి, ఓకే. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఐఎమ్ నాట్ సీయింగ్ దట్ యూ డోంట్ నీడ్ టు హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఎస్ సార్. అదొక్కటే సరిపోదు. ఎస్ సార్. సబ్జెక్ట్లో మంచి గ్రిప్ ఉండాలి, బాగా ఇది ఉండాలి. అవును సార్. బట్ షైన్ అవ్వాలంటే కనుక ఈ పర్సనాలిటీ ఆస్పెక్ట్స్, ఎస్ అంటే మీరు హౌ యు ఆర్ ఏబుల్ టు ఆర్టికులేట్ యువర్ సెల్ఫ్, ఎస్ సార్. హౌ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, ఎస్ సార్. హౌ యు ఆర్ ఏబుల్ టు కన్విన్స్ అదర్స్, ఎస్ సార్. హౌ యు ఆర్ ఏబుల్ టు నెగోషియేట్ ఎస్. ఆన్ ఎవ్రీ మ్యాటర్స్, అవును. ఓకే, హౌ యు ఆర్ ఏబుల్ టు థింక్, ఎస్ సార్. హౌ యు ఆర్ ఏబుల్ టు ప్లాన్ యువర్ డే, ఎస్ సార్. హౌ యు ఆర్ ఏబుల్ టు థింక్ అబౌట్ ఫ్యూచర్. ఎస్ సార్. ఇవన్నీ ఏంటంటే చదువుకున్నదో రావు, అవును అవును. ఇవన్నీ బిల్డ్ చేసుకోవాలి. ఎస్. వీటి వల్లే సక్సెస్ అనమాట. ఎస్ సార్. ఇప్పుడు జనరల్గా ఏ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయినా కానీ ఎండ్ గోల్ ప్లేస్మెంట్ సార్. 90%, మిగతా 10% అంటే స్టార్టప్ అంటాడు, ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉంటారు. సో బై 2030 ఇండస్ట్రీలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, అసలు 2030కి ప్లేస్మెంట్స్ ఉంటాయా సార్? ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని క్యాంపస్కి వచ్చి సెలెక్షన్ చేసుకుంటున్నారు కదా, 2030లో కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటారా సార్? ఎందుకంటే మీరు ఇండస్ట్రీ నుంచి వచ్చారు, చాలా ఇయర్స్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, చాలా పెద్ద పెద్ద కార్పొరేట్స్ కంపెనీలో వర్క్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్తో బై 2030 సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది సార్? నా ఉద్దేశ ప్రకారం ఈ 2030 తర్వాత కూడా పెద్ద ఏం మారదు. ఓకే ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి కొన్ని కాలేజెస్లోనే ఉంటాయి, ఓకే. అన్నిటిలోనే ఉండదు. ఓకే ఎందుకంటే కొన్ని కాలేజెస్ కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళకి రెప్యుటేషన్ ఉంటుంది, ఓకే వాళ్ళ ఇంటే కూడా టాప్ టాలెంట్ ఉంటుంది, ఓకే వాళ్ళు టాప్ టాలెంట్ ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి కొన్ని కంపెనీస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. ఓకే బట్ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ నాట్ గోయింగ్ టు ది క్యాంపసెస్. ఓకే ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఇస్ హ్యూజ్ ఉంది. ఓకే ఆ రిక్వైర్మెంట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ దొరుకుతుంది వాళ్ళకి. ఓకే సప్లై పెరిగిపోయింది. ఇప్పుడు ఐఐటీస్ ఉన్నాయి అనుకోండి, ఓకే ఒకప్పుడు 5-6 ఉండి ఓకే ఒక 20 years ago, ఓకే ఇప్పుడు ఒక 30-40 ఉన్నాయి ఐఐటీస్. అన్ని చోట్ల ఎవరు ఎక్కువ వెళ్ళట్లే. ఓకే ఓకే, సో క్యాంపస్ వదిలేండి, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఓకే బట్ ఈ జాబ్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే మనకు గ్రోత్ ఉంది. నెక్స్ట్ 20 years వరకు కూడా ఓకే. ఇండియా విల్ డెఫినెట్లీ గ్రో. అచ్చా, రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఇండస్ట్రీ డెఫినెట్లీ, ఎందుకంటే మనకు వీఆర్ ఓన్లీ $4 trillion ఎకానమీ, ఓకే జస్ట్ $4 trillion ఎకానమీ. ఓకే. మనం బై 2047 అంటే అనదర్ 22 yearsలో, ఎస్ సార్. 21 yearsలో 21 years. వీ వాంట్ టు బి అట్లీస్ట్ $30 trillion అంటున్నారు. ఓకే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే ఓకే, జీడిపి గ్రోస్ ఆన్ ద పీపుల్. ఎస్ ఓన్లీ వెన్ ద పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్, ఎస్ సార్. దే ఆర్ ఎర్నింగ్, దే ఆర్ కన్జ్యూమింగ్, దట్స్ హౌ ది ఎకానమీ గ్రోస్. ఎస్ సార్. అదేనండి. సో ఇదంతా కూడా ప్రజల వల్లే వస్తుంది. ఎస్ సార్. వీటికి జాబ్లు కావాలి కదా, ఓకే. ప్రొఫెషనల్స్ కావాలి కదా, అవును ఇండస్ట్రీస్ కావాలి కదా. అవును. ఇప్పుడు ఇండస్ట్రీ పెరుగుతుందంటే జాబ్స్ ఉంటాయి, ఓకే. జాబ్స్ ఉన్నాయంటే మనకి స్టూడెంట్స్ కావాలి. ఓకే సో ఇది జాబ్స్ లేకపోవడానికి ప్రాబ్లం లేదు, ఓకే జాబ్స్ ఉంటాయి. Okay. కానీ ఏ జాబ్స్ ఉంటాయనేది క్వశ్చన్. ఓకే. ఎందుకు అడిగానంటే సార్ ఈ క్వశ్చన్, రీసెంట్గా ఓ సీఏతో మాట్లాడుతున్నప్పుడు బై 2030 ఇండియాలో ఆర్ ఈవెన్ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఉంటే టాప్ లైక్ 20 lakhs 30 lakhs ప్యాకేజ్ జాబ్స్ ఉంటాయి, లేదంటే క్యాబ్ డ్రైవర్, మిడిల్లో ఏం జాబ్స్ ఉండవు. ఉంటే టాప్ లెవెల్లో నీకు ఎక్స్ట్రీమ్ స్కిల్, నీకు ఎంత కావాలి, 20 లక్షలు కావాలా 30 లక్షలు కావాలా, నాకు ఈ స్కిల్ కావాలి, నీ దగ్గర ఉందా, తీసుకుంటే 20 లక్షలు, లేదా క్యాబ్ డ్రైవర్, ఈ రెండే ఉంటే మిగతా జాబ్స్ ఉండవు అని చెప్పేశారనమాట. నో, ఐ డోంట్ అగ్రీ విత్ హిమ్. ఓకే. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే. జాబ్స్ ఉంటాయి, ఓకే. మనం ఏ స్కిల్ కావాలనేది. ఓకే. ఎందుకంటే మీరు ఈ రోజు చూడండి, ఏఐ ఓన్లీ డిస్రప్టింగ్ ఓకే. ఓన్లీ వెరీ హైలీ టెక్నికల్ ఆర్ ది జాబ్స్ ఓన్లీ. ఎస్ సార్. అగ్రికల్చర్ ఇండస్ట్రీలో చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయట్లా, ఓకే. రెస్టారెంట్లలో పనిచేసే వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు, ఎస్. కన్జ్యూమర్ ఇండస్ట్రీస్లో అక్కడ డిస్టర్బ్ చేయలేదు కూడా. ఓకే. ఓకే,
ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉందనుకోండి, వాళ్ళకి ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు. అవును. కంపెనీస్ ప్రొడ్యూస్ కార్స్ అండ్ కార్స్ ఆర్ సోల్డ్ ఎస్ సార్. అండ్ కార్స్ నీడ్ టు బి సర్వీస్డ్. ఎస్. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీ అన్నీ కూడా. అవును. వీళ్ళంతా హైప్ చేస్తున్నారు. ఓకే. ఓకే, మీకు జాబ్స్ నేచర్ మారుతుంది కానీ ఓకే. జాబ్ లేకపోవడం ఉండదు. ఓకే. లేకపోతే ఎవ్రీ ఇయర్ మీకు వచ్చిన ఈ 1 crore మంది మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు జాబ్స్కి. ఓకే. వీళ్ళందరికీ జాబ్ దొరకకపోతే ఏమవుతుంది? వాళ్ళు అవును. కంట్రీ ఎలా గ్రో అవుతుంది? ఓకే. అంటే ఇక్కడ ఇంకో కంప్లైంట్ ఉంది సార్. ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళు, జెన్జీ వాళ్ళు ఏ కోర్స్నైనా, ఏ టెక్నాలజీనైనా, దేన్నైనా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు సార్. Yes. వాళ్ళకి 2-3 years అవసరం లే. వాళ్ళ బీకామ్ని, బీబీఎన్ 2 సంవత్సరాల్లో కూడా చదవగలరు. ఎస్. సో ఇప్పుడు అంతా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కావాలి కాబట్టి ఇంటర్న్షిప్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఎట్ ద సేమ్ టైం వీళ్ళు టెక్నాలజీని కానీ, ఎడ్యుకేషన్ కానీ ఎంత ఉందో నేర్చుకుంటున్నారో అంత మిస్యూజ్ చేస్తున్నారు. వీళ్ళు వర్క్ చేయట్లేదు అనేది కూడా ఒక కంప్లైంట్ ఉంది సార్. అంటే వీళ్ళు ప్రాపర్గా వర్క్ చేయరు. ఇప్పుడు ఆల్రెడీ సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తగా వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళతోని వర్క్ చేయించుకోలేకపోతున్నారనే ఒక కంప్లైంట్ కూడా ఉంది సార్. ఎందుకు సార్ ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? కొంచెం ఏంటంటే ఈ ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం సెన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఓకే. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అంతా అయితే కష్టపడ్డారు, వీళ్ళంతా కష్టపడట్లా. అవును. వాళ్ళకి ఈజీగా అన్ని దొరుకుతుంది, అన్ని ఈజీగా వచ్చి అన్ని ఈజీగా వచ్చినాయి కాబట్టి కొంచెం సెన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే. కానీ వాళ్ళకి కొంచెం మెచ్యూర్ వచ్చేసరికి ఓకే. వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే. కరెంట్లీ వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ ఇన్స్టాల్ ఇవన్నీ ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఇక్కడ లేటెస్ట్ ట్రెండ్స్లో కూడా ఈ ఇన్స్టాల్ వాటిలో అదే టైమ్ దేర్ స్పెండింగ్ ఈజ్ కమింగ్ డౌన్. ఎస్. దే ఆర్ గెటింగ్ బోర్డ్ విత్ దట్. ఎస్. ఓకే, దే విల్ ఫైండ్ ఓకే. డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎంగేజింగ్ దెమ్. ఓకే. వాళ్ళు చేస్తారు, కష్టపడతారు. ఓకే. కానీ ఎలా కష్టపడతారు అనేది ఇష్యూ. ఓకే. ఇప్పుడు మా కాలేజ్ ఉంది, మా కాలేజీలో మేము ప్రతి ప్రొఫెసర్కి స్టూడెంట్స్ చేత ఏఐ ఉపయోగించండి, ఓకే. చాట్ జీపీటీ ఉపయోగించండి, ఓకే. మీరు టీచింగ్లో ఉపయోగించండి, ఓకే. వాళ్ళు నేర్చుకునే విధానంలో ఉపయోగించండి. ఓకే. ఓకే, ఇప్పుడు మా కాలేజీలో స్క్రీన్లో మనం టీచ్ చేయటం చాక్బోర్డ్ మీద ఉండదు. ఓకే. వాళ్ళు ముందే చదువుకు వస్తారు ఓకే. ఈ టాపిక్ అని చెప్పి. ఆ రోజు డిస్కస్ చేస్తామంతే, అచ్చా. డిబేట్ చేస్తామంతే. ఓకే. మనం కూర్చోబెట్టి వాళ్ళు చెప్పామనుకోండి, వాళ్ళు బోర్ కొట్టేస్తారు, అవును అవును సార్, ఆబ్వియస్లీ వాళ్ళు వినరు. వినరు. కానీ వాళ్ళని యాక్టివ్లో ఇన్వాల్వ్ చేస్తాం అనుకోండి, ఓకే. దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. గేమింగ్ పెడతాం, అవును. యాక్టివ్ పెడతాం, రోల్ ప్లే పెడతాం, ఓకే. ఆర్టికల్ చేయమంటాం, డిబేట్ చేయమంటాం, ఓకే. దెన్ దేర్ ఓకే. ఓకే. సో ఆ విధంగా కొంచెం నేచర్ ఆఫ్ ఇది నేర్చుకోవడం అలా మారుతుందో ఓకే. అలాగే నేచర్ ఆఫ్ వర్కింగ్ ఆల్సో విల్ చేంజ్. అచ్చా. ఓకే. అంతేగాని అస్సలు చేయటం లేకుండా ఉండదండి. దే ఆర్ ఆల్సో వెరీ ఫోకస్డ్. ఓకే. ఒక స్టూడెంట్ ఒక 5-6 గంటలు వాడు కంటిన్యూస్గా చూస్తున్నాడంటే, ఓకే. అంటే వాడు సోషల్ మీడియా చూస్తాడు, రకరకాలు చూస్తున్నాడు అవును అనుకోండి, అవును. బట్ ఈజ్ ఏబుల్ టు ఫోకస్ అందరు కదా. ఎస్ సార్. అది మంచిదా కదా, అది రెండో విషయం. అంటే ఆ డోపమైన్ సార్ వాళ్ళకి, అది- అది అది ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అది కొంచెం అది టెంపరీ ఫేజ్ అండి. వాడు చదవమంటే చదవడు కానీ 2 గంటలు రీల్ చూడమంటే చూస్తాడు. అట్లీస్ట్ ఇప్పుడు పోయి ప్లే గ్రౌండ్లో ఆడమంటే ఆడు, మొబైల్లో ఆడతాడు వాడు. అది సో అది కొంచెం టెంపరీ ఫేజ్ అండి, అదే. ఇక మారుతుంది. ఓకే. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ స్మార్ట్ పీపుల్. ఓకే. ఇప్పుడు మెచ్యూరిటీ వాళ్ళకి ఏంటంటే, ఒకప్పుడు మనకి 25-30 years వచ్చే వరకు కూడా ప్రాపర్ మెచ్యూరిటీ ఉండేది కాదు, ఓకే. అర్థం ఉండేది కాదు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి 15 ఏళ్ళు వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు 15 ఏళ్ళు కొంచెం ఇంకా 10 ఏళ్ళలో వచ్చేస్తాడు. ఓకే. సో మచ్ ఎక్స్పోజర్ వాళ్ళకి. ఓకే. ఓకే, ఆ మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్ అవన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే. వాళ్ళు దే విల్ చేంజ్, దే విల్ జస్ట్ కొన్ని టెంపరీ ఫేజ్లో ఏంటంటే వాళ్ళని మనం ఎలాగ, వాళ్ళ మైండ్ మనం ఎలాగ డైరెక్ట్ చేసి ఓకే. ఆ ఫోకస్ చేయించడం అనేది కొంచెం కష్టమే కాదంట్లా, జరుగుతుంది అప్పుడు. కానీ ఓకే. బట్ వాళ్ళకి రిలేషన్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఓకే. ఒకసారి వస్తే దాని మీద పడి ఓకే. ఆ కాన్ఫిడెన్స్ వస్తేనో వెరీ తొందరగా, వెరీ ఫాస్ట్గా పికప్ చేస్తే ఎక్స్పర్ట్ అయిపోతారు, ఓకే. అంత డీప్గా వెళ్ళిపోతారు. ఓకే. ఎందుకంటే టూల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నేను నేర్చుకోవాలనుకోండి, అవును, వాళ్ళకి ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి సార్. ఏది కావాలంటే అది ఈజీగా నేర్చుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, Yes. ఎలా నేర్చుకోవచ్చు, ఓకే. రకరకాలుగా ఉన్నాయి. అప్పుడు మేము ఏదైనా చదువుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళి చదవాల్సి వచ్చేది. అవును అవును. ఇప్పుడు అందులో ప్రతి యూనివర్సిటీలోని పెద్ద పెద్ద లైబ్రరీ అడుగుతారు. అవును. ఇప్పుడు మా 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 స్కూల్లో మేము లైబ్రరీ అసలు ఉంది, ఓకే. కానీ అక్కడ ఎవరు రాడు చదవడానికి. ఓకే. మేము డిజిటల్ లైబ్రరీ ఇచ్చాం, ఓకే. 9,000 పబ్లికేషన్స్. అచ్చా. వాళ్ళు ప్రతి స్టూడెంట్కి మొబైల్ మీద ఎక్కడైనా వాళ్ళు చదువుకోవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. డైలీ మొత్తం ఆల్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ న్యూస్, పొలిటికల్ న్యూస్ ఎన్ని వాళ్ళ మొబైల్లో ఉంటుంది. ఓకే. 9,000 జర్నల్స్ ఓకే. ఆర్ అవైలబుల్ ఇన్ దేర్ మొబైల్. ఓకే. వాళ్ళకి ఇచ్చేసాం అది ఓకే. డిజిటల్ లైబ్రరీ. ఎస్ సార్. వాళ్ళు ఎక్కడ ఇంట్లో కూర్చొని పొద్దు లావగానే ఈ స్పెండ్స్ అబౌట్ హాఫ్ అన్ అవర్ చేసుకుంటే మొత్తం వాడికి వచ్చేస్తాం. అవును అవును. సో ఇదో మారిపోయింది. ది వే యూ దే లెర్న్
చేంజ్ అయింది. ఓకే. ది వే ది వర్క్ ఆల్సో విల్ చేంజ్. ఓకే సార్, వన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు అందరు స్టార్టప్ అని స్టార్ట్ చేశారు సార్. అని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ స్టార్ట్ చేశారు, అటు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు అందరు స్టార్టప్స్ అని స్టార్ట్ చేస్తే, అందరూ స్టార్టప్స్లో పెట్టి కంపెనీలు పెడితే పని చేసే వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది సార్. సో ఈ స్టార్టప్ కల్చర్ని ఎలా మనం కన్సిడర్ చేయొచ్చు సార్? అంటే ఇండియాలో మనం అనుకుంటాం కానీ అంత యాజ్ అ పర్సంటేజ్ మన పాపులేషన్ కానీ మనకున్న ఆపర్చునిటీస్ కానీ ఓకే. దానికి కావాల్సిన స్టార్టప్ సెక్టర్లో లేవు. ఓకే. మనకంటే చైనాలో ఎక్కువ ఉన్నారు, ఓకే. మనకంటే అమెరికాలో ఎక్కువ ఉన్నారు, ఓకే. మనకంటే మెనీ కంట్రీస్లో ఇంకా ఎక్కువ ఉన్నారు. ఓకే. ఓకే, ఆ ప్రాబ్లం కాదు. ఓకే. ప్రాబ్లం ఏంటంటే 93 to 94% ఆఫ్ స్టార్టప్స్ ఫెయిల్. అచ్చా. ఓకే. ఓన్లీ 10% సక్సెస్. నాట్ ఈవెన్ 10%, 7%. 7% సక్సెస్ అవుతాయి. ఓకే. ఎందుకంటే ఈ స్టార్టప్ స్టార్ట్ చేసేవాడు ఎక్కువగా ఆలోచించట్లా, ఓకే. డీప్ ఆలోచన లేదు. అచ్చా, ఏదో idea వస్తుంది, start ఐడియాస్ తోటి చేసేస్తారు. అవును. ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా ఓకే. స్టార్ట్ చేస్తారన్నమాట. ఓకే. దే డై ఈజీలీ. ఓకే. రెండోది ఏంటంటే ఈ 93-94% ఫెయిల్యూర్ అయిన వాటిల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని లెక్కేసుకు స్టడీ చేస్తుంటే చాలా వరకు ఈ డబ్బులు లేక ఫెయిల్ అయిపోవటం అది కాదు. ఫండింగ్ కదా. దట్స్ నాట్ ప్రాబ్లం. డబ్బులు బోల్డ్ ఉన్నాయి. ఓకే. టుడే మార్కెట్లో దేర్ ఆర్ సో మెనీ ఇన్వెస్టర్స్, ఓకే. దే ఆర్ చేజింగ్ గుడ్ ఐడియాస్. అచ్చా. ఐడియా సరిగ్గా ఉంటే దెర్ ఇస్ సో మెనీ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఓకే. డబ్బులు ప్రాబ్లం లేదు, టెక్నాలజీ ప్రాబ్లం లేదు, ఓకే, మీకు ఐడియాస్ ప్రాబ్లం లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఎందుకు ఫెయిల్ అవుతాయంటే ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్. ఓకే. ఆ ఐడియాని వాళ్ళ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతారు. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని గ్రౌండ్ వర్క్ చేయకుండా అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ మీరు ఒక మేము పెడుతున్నాం కదా బిగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే ఎస్ సార్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ట్రైనింగ్స్ కానీ, సిలబసెస్ కానీ, కోర్సెస్ కానీ, ఓకే. సో మెనీ ఉండాలి. వాళ్ళు మార్కెట్ చేయాలి, స్టూడెంట్ తీసుకురావాలి, వాళ్ళని తయారు చేయాలి, వాళ్ళు ప్లే చేయాలి. ఎస్ సార్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఓకే. ఏదో మైండ్లో నేను మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తాను, నేనేమో అంతా ఇది చేస్తానంటే ఐడియా బాగానే ఉంటుంది. ఓకే. కెన్ యూ రియల్ ఎగ్జిక్యూట్ ఇట్? ఎస్ సార్. సో ది సక్సెస్ డిపెండ్స్ ఆన్ ది ఎగ్జిక్యూషన్. ఓకే. అందుకని ఏంటంటే మేము కోర్స్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్స్లోని వి కాల్ ప్రొఫెషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ అని. ఓకే. ఇందులో మెయిన్ ఏంటంటే ఫస్ట్ నీకు ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే ఓకే. డిస్కవర్ యువర్ సెల్ఫ్. ఓకే. నీ పర్సనాలిటీలో డూ యూ హ్యావ్ ద క్వాలిటీస్ ఓకే. ఆఫ్ ద కాంపిటెన్సీస్ ఓకే. విచ్ ఆర్ నెసెసరీ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. ఓకే. ఒక ఎంటర్ప్రెన్యూర్కి కావాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా Okay. చూసుకో. ఓకే. అందులో ఏంటంటే నీకు క్యాన్ డూ యాటిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్, అట్ ఎనీ కాస్ట్ దీన్ని నేను చేయాలి. ఓకే. ఎందుకంటే మీరు ఎంటర్ప్రెన్యూర్ చేసినప్పుడు మీకు అన్నీ ఉండవు. అవును. మీకు డబ్బులు తక్కువ ఉంటాయి, అవును. మీకు ఫెసిలిటీస్ ఉండవు. అవును. నువ్వు ఎక్కడో పేరెంట్స్ అన్నీ నీకు చూపించారు, నీకు అన్ని విలాసంగా బతికావు. ఎస్. సడన్గా ఎంటర్ప్రెన్యూర్ చేయాలనుకోండి, ఇక్కడ నీకు అయ్యే ఉండవు. ఓకే. నువ్వు రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుంది, ఓకే. అక్కడెక్కడ తిరగవలసి వస్తుంది, ఓకే. ప్రతి ఒక్కరిని వెళ్ళి పోయినా రిక్వెస్ట్ చేయవలసి వస్తుంది, ప్రొడక్ట్ చేయమని చెప్పి. ఇటువంటి కాలనాలు నీకు ఉన్నాయా లేవా? ఓకే. అటువంటి నువ్వు చేయగలవా లేవా? ఓకే. ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా? ఓకే. అది ఇంపార్టెంట్. ఓకే. రెండోది ఏంటంటే ఒకవేళ నీ ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ, నీ నేచర్ని బట్టి కానీ నువ్వు ఎటువంటి ఎంటర్ప్రెన్యూర్ అవ్వగలుగుతావు. ఓకే. ఓకే, ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మీకు మీడియాలో బాగా ఇంట్రెస్ట్ ఉంది, మీకు కనెక్షన్స్ ఉన్నాయి, స్టడీ చేశారు. ఇఫ్ యూ స్టార్ట్ ఎనీథింగ్ ఆన్ యువర్ ఓన్ ఇన్ మీడియా ఇండస్ట్రీ ఆర్ మేబీ యువర్ ఫోకస్ ఇన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, విల్ బి మోర్ లైక్లీ టు సక్సీడ్. ఓకే. ఎందుకంటే మీకు ఆ ఇండస్ట్రీ అవగానే ఉన్నాయి. అవును. అప్పుడు కొత్తవాడు వచ్చాడు అనుకోండి, వాడికి బ్యాక్గ్రౌండ్ లేదు, అవును. ఐడియా లేదు, ఓకే. సడన్గా మొదలు పెట్టాడు అనుకోండి, ఓకే, కొంచెం ఇబ్బంది పడతారు. టైం పడుతుంది. టైం పట్టాలని అంత సస్టైన్ కేపబిలిటీ ఉండాలి కదా. అవును. ఊరినండి మీరు డబ్బులు పెట్టాడు కదా, అన్లెస్ యూ స్టార్ట్ రన్నింగ్ మనీ నోడు మనీ కదా. ఎస్ సార్. ఇవన్నీ అవతల చూసుకోవాలి. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనకు డబ్బులు బాగా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓకే, మనం దేని పుల్అప్ చేయగలుగుతాం. సపోజ్ మీరు వెళ్ళి సుమారు స్టార్ట్ అయిపోయిన బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనుకోండి, ఓకే, ఏ మెగా ఇంజనీరింగ్ లేకపోతే నాగార్జున కన్స్ట్రక్షన్ అటువంటి బిగ్ ఇంజనీరింగ్ కంపెనీ మొదలు పెట్టాలనుకోండి, కెన్ యూ రియల్లీ మేక్ ఇట్? ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ వన్ డే. మీకు యూ షుడ్ నో హౌ టు డీల్ విత్ గవర్నమెంట్స్, ఎస్, యూ షుడ్ నో హౌ టు డీల్ విత్ బిగ్ ఏజెన్సీస్. ఎస్, అది చేయగలలేదా? అవును, అది ఎంటర్ప్రెన్యూర్షిప్పే. అవును. అదేవిధంగా మీరు వెళ్ళి ఒక పక్కన రోడ్డు పక్కన షార్ట్ పెట్టవచ్చు, రామ్కి బండి అని ఉంది, అవును సార్, అది పెట్టవచ్చు, అది కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్పే. ఎస్ సార్, ఎస్, అది చేయొచ్చు కొంతమంది. అవును. అదే రామ్కి బండి లాంటిది నిలోఫర్ కఫే ఉంది. అవును, స్కేల్ అప్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది స్కేల్ అప్ చేయడం అండి, ఆ లెవెల్కి ఎలా వస్తుంది. ఎస్. సో ఈ రకరకాల ఎంటర్ప్రెన్యూర్షిప్కి మన నేచర్ ఏమిటి,
ఓకే. మన క్యాపబిలిటీ ఏమిటి, ఓకే. మనం ఇది చేయగలం లేదా, ఓకే. అది ఆలోచించాలి. సో డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్, డిస్కవర్ ద రైట్ ఐడియా ఆల్సో. ఓకే. ఏ ఐడియా ఏ ఇండస్ట్రీలో ఓకే. ఎలా చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉందో. ఓకే. ఇప్పుడు మీకు యూ స్టడీ గ్లోబల్లీ, ఓకే. దేర్ ఆర్ సమ్ ఇండస్ట్రీస్ హు ఆర్ డూయింగ్ వెరీ వెల్, ఎస్ సార్. దేర్ ఆర్ సమ్ ఇండస్ట్రీస్ హు ఆర్ నాట్ డూయింగ్ వెల్. ఎస్ సార్. ఈ కొత్త కొత్త టెక్నాలజీస్ వల్ల కొన్ని ఇండస్ట్రీస్ చచ్చిపోతాయి, ఎస్ సార్. కొన్ని ఇండస్ట్రీస్ పెరుగుతుంటాయి. ఎస్ సార్. యూ నీడ్ టు స్పాట్ దట్, ఎస్ సార్. ఐడెంటిఫై చేసుకుని Yes. ఆ ఇండస్ట్రీలో విత్ ఇన్ ఇండస్ట్రీలో అగ్రికల్చర్ ఉందనుకోండి, అగ్రికల్చర్లో మీకు పౌల్ట్రీ ఉంటుంది, ఫిషరీస్ ఉంటుంది, అవును. డైరీ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది, ఫ్రూట్ ప్రాసెసింగ్ ఉంటుంది, ఎస్ సార్. ఓకే, సీడ్ ఇండస్ట్రీ ఉంటుంది, ఓకే. హార్వెస్టింగ్ ఉంటుంది, ఎస్ సార్. దర్ ఇస్ సో రైస్ మిల్స్ ఉంటాయి. ఎంత అగ్రికల్చర్ ఇండస్ట్రీకి వస్తుంది. అవునవును. ఓకే, వీటిల్లో ఏం చేస్తావు, నువ్వేం సక్సెస్ఫుల్ చేయగలుగుతావు, ఓకే. ఇందులో ఉన్న కష్టాలు ఏమిటి, ఓకే. ఓకే, ఇవన్నీ మీకు ఎవరు చెప్తారు, అవును సార్. స్టడీ ఉండాలి కదా. అవును. సో ఇవన్నీ ఆలోచించి ఒక ఐడియా వచ్చి ఓకే. ఈ ఐడియాని నీ నేచర్కి మ్యాచ్ అవుతుందో చూసుకుని ఎస్ సార్. అప్పుడు చేస్తే సక్సెస్ ఎస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అనమాట. ఎస్ సార్. అందుకని మేము ఏంటంటే డిస్కవర్ యువర్ సెల్ఫ్, ఓకే. డిస్కవర్ ది ఐడియా ఓకే. అండ్ అలైన్ ది ఐడియా విత్ ది యువర్ పర్ సెల్ఫ్ ఎస్ సార్. అండ్ దెన్ డెవలప్. ఓకే సార్. డెవలపింగ్ ప్రాబ్లం లేదు, ఎవడంటే ప్రోటోటైప్ డెవలప్ చేస్తాం, ఒక మోడల్ డెవలప్ చేస్తాం, తర్వాత మనం ఇన్వెస్టర్స్ బోళం ఉన్నారు, ఓకే. అక్కడ ఇన్వెస్టర్ ప్రాబ్లం లేదు. ఓకే. ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఓకే. టు సీ గుడ్ ఐడియాస్. ఎస్ సార్. They will not put any idea, but if your idea is good, if they know that you can execute that idea, there are a lot of people who know ఓకే. willing to put money. థ్యాంక్ యూ సార్. Angel investors అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మా స్టూడెంట్స్ కోసం. మీరు అంటే ఇప్పుడు ఉన్న ఈ సంధి సమయంలో ఇంజనీరింగ్గా నాన్ ఇంజనీరింగ్ అనే టైంలో మంచి కొత్త కోర్సులు కూడా చెప్పారు. సో మళ్ళీ ఒకసారి మీతో పాటు మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో అయితే మేము ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you very much for having me here, and Thank thank you, you. I really Thank you, appreciate it. Thank you. సో వ్యూవర్స్ చూశారు కదండి, 2026లో అడ్మిషన్స్ టైం వచ్చింది. చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఒక చిన్న ప్రయత్నం అండి. అంటే ఇంజనీరింగ్ వర్సెస్ నాన్ ఇంజనీరింగ్, ఫ్యూచర్లో నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్కి ఎలాంటి డిమాండ్ ఉంది, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని కోరుకుంటున్నాం. మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ మీ ఐ డ్రీమ్ కెరీర్ పాత్రలో కలుద్దాం. థ్యాంక్ యూ. మీ రమేష్ దేవతిని, కెరీర్ కౌన్సిలర్.